అగ్నిదేవ్ లక్ష్మితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మరి కాసేపట్లో మేము మీ ఇంటికి వస్తున్నాము, ఈలోపు మేము చెప్పినట్లు చేస్తావా లక్ష్మి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే, జాబిల్లి నా ఇంటి కోడలవుతుందంటే ఏమైనా చేస్తాను, సాయం ఒక పెద్ద లెక్క అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అయితే నేను చెప్పినట్లుగా చెయ్యి అని చెప్పి అగ్నిదేవ్ లక్ష్మికి ఏదో చెప్తూ ఉంటాడు. అదంతా మనకి వినిపించదు. సరే అగ్నిదేవ్ గారు, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నేను చెప్పినట్లు చేస్తేనే నువ్వు అనుకున్నది జరుగుతుంది, మేమనుకున్నది కూడా జరుగుతుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఆ పున్నమిని వదిలించుకోవడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు కూడా చూచా తప్పకుండా పాటిస్తాను. మీరేం బాధపడకండి, ఆ పున్నమిని వదిలించుకోవడమే నాకు కావాలి, మీరు చెప్పినట్లే చేస్తాను, మీరు వచ్చేయండి అని చెప్పి లక్ష్మి చెప్పడంతో, సరే లక్ష్మి అని చెప్పి అగ్ని ఫోన్ కట్ చేస్తాడు. ఓసే పున్నమి, నా ఇంట్లోనే కోడలుగా అడుగుపెట్టి నాతోనే ఆడుకుంటావా? నీ సంగతి చెప్తానుండు, వస్తున్నారు కదా, వాళ్ళతో పాటు నీ సంగతి కూడా చెప్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్ మయూకతో ఇలా అంటూ ఉంటాడు, నా అనుమానమే నిజమైందనమాట అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, అవును డాడీ, ఆ కొండమ్మ కోమాలో లేదని ఆ పున్నమి చేతే చెప్పించాలి. ఆ తర్వాత మన పాస్పోర్ట్లు తీసుకుని అమెరికాకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఆ పున్నమని ఎలా ఇరికిస్తామో చూడండి డాడీ అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. పదండి వెళ్దాం డాడీ అని మయూక అంటూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్, వైదిక, మయూక వాళ్ళు లక్ష్మి ఇంటికి వచ్చారు. రండి అగ్నిదేవ్ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మేము చెప్పింది చేసావా లక్ష్మి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటే, చేసేసాను, ఇక మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. జాబిల్లి నీ ఇంటి కోడలు కావాలంటే ఇలాంటి చిన్న చిన్న పనులు చేయక తప్పదు లక్ష్మి అని చెప్పి వైదిక అంటూ ఉంటే, మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి, జాబిల్లి నా ఇంటి కోడలు అవ్వడమే నాకు ముఖ్యం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, కాబోటే వియ్యంకుల్ని బయటే నిల్చోపెట్టి మాట్లాడతావా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, రండి లోపలికి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదే టైంకి పున్నమి రాజమాతను శివదేవ్ను హాల్లో కూర్చోబెడుతుంది. రాజమాతకు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అగ్నిదేవ్ వాళ్ళు రాగానే అదే హాల్లో మీరు కూడా కూర్చోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అగ్నిదేవ్ వాళ్ళు కూర్చోబోతూ ఉంటే, సిగ్గులేదా, ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ ఇంటికి వస్తున్నారు, కొండమ్మని కారుతో గుద్ది చంపాలని చూసి మళ్ళీ సిగ్గు లేకుండా ఎంత చక్కగా ఈ ఇంటికి వచ్చారు, ఇక నుంచి ఇంటే బయటికి పోండి అని చెప్పి మీ ఎంత చూస్తానని చెప్పి పున్నమి అగ్నిదేవ్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఒరే నీచుడా, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం, డబ్బుల కోసం అయిన వాళ్ళనే కాదనుకున్నావు కాదు, కానీ మనుషులు ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడలు నువ్వు ఎన్ని రోజులు నా ఇంట్లో ఉన్నావు, నీకు ఉండనివ్వడానికి ప్లేస్ ఇచ్చినందుకు నాకు సిగ్గుగా ఉందిరా అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పృథ్వీ కూడా వస్తాడు. ఏంటి నానమ్మ, ఇంకా నిన్ను చూడటానికి వచ్చారనుకుంటున్నావా, మేమేమి నిన్ను చూడటానికి రాలేదు, మా పని మీద మేము వచ్చావు అని చెప్పి మయూక అంటూ ఉంటే, అసలు మీలాంటి వాళ్ళకు ఈ ఇంట్లో ఉండటానికి అర్హత లేదు, మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తారా లేదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఏ పున్నమి, వాళ్ళు నా కోసం వచ్చారు, నన్ను చూడడానికి వచ్చారు, నాతో మాట్లాడడానికి వచ్చారు, నేనే రమ్మన్నాను, ఇది నా ఇల్లు, నా ఇష్టం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అమ్మ కనీసం నా మాటకైనా విలువిస్తావా, నేను వీళ్ళను మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తావని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. అసలు మేము ఎందుకు వచ్చామో ఏంటో కారణం తెలుసుకోరా అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఏ పృథ్వీ, నువ్వు లాయర్వి కదా, నీ వృత్తిలో ఉన్న వారింటికి ఎంతోమంది న్యాయం కోసం వస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళు ఇలా అవమానించి పంపిస్తావని చెప్పి వైదిక అంటూ ఉంటే, అగ్నిదేవ్ గారు మీరు కూర్చోండి, నా కొడుకు నేను చెప్పిన మాట వింటాడు. ఒరే పృథ్వీ, నీ వృత్తికి నువ్వు ధర్మం చేయవా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చేస్తాను అని చెప్పి పృథ్వీ చెప్పడంతో, అయితే కూర్చోండి అగ్నిదేవ్ గారు, నా కొడుకు తప్పకుండా మీకు న్యాయం చేస్తాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇలాంటి వాళ్ళు పనికిరాని పనులన్నీ కూడా చేసి నెత్తి మీద అనవసరంగా కేసులన్నీ వేసుకుంటారు, వాటిలో న్యాయం ఉండదు, నేను అలాంటి కేసులు వాదించి కూడా తప్పులు పడతారు వకీల్ సాబ్, మీరు వీళ్ళ కేసులు వాదించొద్దు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఇక పక్కనే ఉన్న లక్ష్మి కూడా, లక్ష్మి వీళ్ళు ఇన్ని రోజులు రాజ్మహల్లో ఉండి ఎన్నేటి అనర్థాలు చేశారో మీకు గుర్తుంది కదా, మళ్ళీ ఎందుకు వీళ్ళని చేర్దిస్తున్నావు అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, అవునత్తయ్య, వీళ్ళు మీ దగ్గరికి వచ్చారంటే తప్పకుండా మీకు కూడా ఏదో ఒక హాని చేయడానికి వచ్చారని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. మీరు అరవకుండా ఉండండి, వాళ్ళు ఏదో కేసు పని మీద వచ్చారని చెప్తున్నారు కదా, పృథ్వీ మాట్లాడుకుంటాడని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రాజమాత అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే, పెద్దమ్మ నిజాలు మీరు కూడా తెలుసుకోవాలి, ఇక్కడే కూర్చోండి అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఈ కేసు ఏంటో చెప్పండి అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే,
అదే మీ భార్య పున్నమి ఉంది కదా, తన స్నేహితురాలు కొండమ్మతో కలిసి ప్లాన్ చేసి మరీ యాక్సిడెంట్ అయినట్టు యాక్ట్ చేసి కోమాలోకి వెళ్ళినట్టు మమ్మల్ని అమెరికా వెళ్తుంటే ఆప్ చేసింది. అసలు ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా తగలకుండా కోమాలోకి ఎలా వెళ్తారు లాయర్ గారు, మీరే చెప్పండి అని చెప్పి మయూక అడుగుతుంటుంది. నిజంగా మీరు చెప్పింది జరిగి ఉంటే పున్నమి కొండమ్మ చేసిన తప్పు అని పృథ్వీ చెప్పడంతో వకీల్ సాబ్ వీళ్ళంతా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఎవరు అబద్ధాలు చెప్తున్నారో ఎవరు నిజాలు చెప్తున్నారో లాయర్ గారే తేలుస్తారు పున్నమి అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. ఒక లాయర్గా నేను ఇలాంటి మాటలు చెప్పకూడదు, మీలాంటి మోసగాళ్ళ కేసు నేను టేకప్ చేయకూడదు, చేసి నేను మోసగాడిని కాకూడదు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అందుకే మర్యాదగా బయలుదేరండి అని చెప్పి పృథ్వీ చెప్తాడు. ఒరే పృథ్వీ, వెతుక్కుంటా వచ్చిన కేసుని అలా అనకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, వీళ్ళను మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు పంపించేసాయి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే లాయర్ గారు ఇలా అంటారని మాకు ముందే తెలుసు, అయినా కూడా మేము ఎందుకు వెతుక్కుంటూ వచ్చామో తెలుసా అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఈ కేసు విషయంలో మిమ్మల్ని మీరు ఎలా నమ్మట్లేదో మీ భార్య కూడా మిమ్మల్ని అలానే నమ్మట్లేదు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. అర్థం కాలేదు పృథ్వీ, మీరు ఎక్కడ జాబిల్లి మీద ప్రేమతో ఈ కేసుని టేకప్ చేసి ఎక్కడ ఈ కేసు గెలుస్తారోనని మీ భార్య మని వేరే లాయర్ని పెట్టుకుంది అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో పృథ్వీ పున్నమి షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు. ఏంటి, పున్నమి వేరే లాయర్ని పెట్టుకుందా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే నిజం లాయర్ గారు, మీరు నల్లకోట వేసుకున్న అసమర్థులంట, మీరు కేసు వాదించినా ఓడిపోతారంట అని వైదిక చెప్తూ ఉంటే ఇక చాలు ఆపుతారా, నేను వేరే వకీల్ని ఎందుకు మాట్లాడుకుంటాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఈ పున్నమి చైనా చేస్తుంది పృథ్వీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చైనా చేస్తుంది కాదంటే చేసేసింది అని చెప్పి మయూక అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపుతారా, పున్నమికి పృథ్వీ అంటే ఎంత ప్రేమో మీ అందరికీ తెలుసు, అలాంటి పున్నమి పృథ్వీని నమ్మకుండా వేరే రాయిని ఎందుకు మాట్లాడుకుంటుంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటే అవును వకీల్ సాబ్, మొదట్లో మీరు మా గూడెం వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించడం కోసం కోర్టులో మీరు వాదించిన తీరు చూశాను, మీ సత్తా చూశాను, న్యాయం కోసం మీరు పోరాటం చూశాను, అలాంటప్పుడు నేను ఇంకొక లాయర్ని ఎలా మాట్లాడుకుంటాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఈ పున్నమి ఇలాంటి నంగనాసి కబుర్లు ఏవో ఒకటి చెప్తుందని తెలిసే పున్నమి మాట్లాడుకున్న లాయర్ని పిలిపించాను అని చెప్పి వైదిక అంటుంది. లాయర్ భారతి గారు ఇలా రండి అని చెప్పి వైదిక పిలవడంతో ఆవిడ హాల్లోకి వస్తుంది. పున్నమి మీతో ఫోన్ చేసి మాట్లాడిందా, ఒకసారి ఆ ఫోన్ చూపించండి అని చెప్పి వైదిక అడుగుతుంటుంది. ఆవిడ ఫోన్ని పృథ్వీకి ఇస్తుంది. పృథ్వీ కాల్ లిస్ట్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటాడు. వకీల్ సాబ్, అసలు ఆవిడెవరో కూడా నాకు తెలియదు, అయినా ఆ ఫోన్లో ఏముంది అని చెప్పి పున్నమి అడుగుతుంటే నువ్వు ఆవిడకు ఎన్నిసార్లు ఫోన్ చేశావో ఆ లిస్ట్ అంతా కూడా అందులో ఉంది అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. నేను ఆవిడకి ఫోన్ చేయడం ఏంటి వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నీ భర్త కేసు గెలవలేదని చెప్పి నన్ను కేసు వాదించమని చెప్పావు కదా అని చెప్పి లాయర్ భారతి అంటూ ఉంటుంది. వకీల్ సాబ్, వీళ్ళు చెప్తుందంతా కూడా అబద్ధం అని చెప్పి పున్నమి అంటూ ఉంటే అయితే వెళ్ళి నీ ఫోన్ తీసుకురా పున్నమి అని పృథ్వీ అంటూ ఉంటాడు. పున్నమి వెళ్ళి ఫోన్ తీసుకొని వస్తుంది. పృథ్వీకి ఫోన్ ఇవ్వగానే కాల్ లిస్ట్ చెక్ చేస్తాడు. మీ భార్య మామూలుది కాదు పృథ్వీ, ఫోన్ చేసి కాల్ లిస్ట్ డిలీట్ చేసి ఉంటుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి, అసలు నిన్ను ఎంతగా నమ్మానో, నువ్వు ఇంత ఈజీగా నన్ను మోసం చేస్తావని అనుకోలేదని చెప్పి పృథ్వీ కోపంగా పున్నమి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తాడు. వకీల్ సాబ్, నేను మోసం చేయలేదు వకీల్ సాబ్, వీళ్ళంతా కావాలని అబద్ధం చెప్తున్నారని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నమ్మిన దగ్గరే మోసం జరుగుతుందంటారు, నువ్వు నన్ను అలాగే మోసం చేసావు పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. పృథ్వీ, పున్నమి ప్రాణం పోయినా సరే అబద్ధం చెప్పదు, వీళ్ళే కావాలని నీకు పున్నమికి గొడవ పెట్టాలని ఇదంతా చేశారని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. పున్నమి, నీకు ఇప్పుడే చెప్తున్నాను విను, ఏ లాయర్ ముందైతే నేను అసమర్థుణ్ణి చేతకాని వాడిని కోర్టులో వాదించలేను అని చెప్పి కేసుని వాళ్ళకిచ్చావో అదే లాయర్ ముందు చెప్తున్నాను, నేను ఈ కేసుని టేకప్ చేస్తున్నాను. కొండమ్మ నువ్వు తప్పు చేసుంటే గనక తప్పకుండా శిక్ష పడేలే చేస్తాను అని చెప్పి పృథ్వీ పున్నమికి చెప్తూ ఉంటాడు. ఇంకేంటి పృథ్వీ, వెళ్ళి వెంటనే ఇన్వెస్టిగేషన్ చెయ్యి, నిజాలు తెలుసుకో, న్యాయాన్ని బ్రతికించు అని వైదిక చెప్తూ ఉంటుంది. వచ్చిన పని కూడా పూర్తయింది, మనం వెళ్దామా అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇక పృథ్వీ దగ్గర ఉన్న లాయర్ ఫోన్ కూడా లాయర్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది, ఇదంతా కూడా అగ్నిదేవ్ వాళ్ళే ప్లాన్ చేసి మరీ చేశారా, మరి అసలు నేను లాయర్కి ఫోన్ చేయలేదు, ఫోన్ చేసినట్టు ఆవిడ ఎలా చెప్తుంది, ఆ లాయర్ కూడా ఈ అగ్నిదేవ్ మనిషేనా,
అలా అయినా సరే నా ఫోన్ నుంచి కాల్స్ ఎలా వెళ్ళుంటాయి అని చెప్పి పున్నమి ఆలోచిస్తూ ఉంటే రాజమాత పున్నమి దగ్గరికి వెళ్ళి, అమ్మ పున్నమి బాధపడకు, పృథ్వీ నువ్వు సంతోషంగా ఉన్నారని వీళ్ళు కావాలని ఎవరో చేశారమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నానమ్మ నేను అలాంటి పని చేశానంటే మీరు నమ్ముతున్నారా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నువ్వు ప్రాణం పోయినా అలాంటి పని చేయవని నాకు తెలుసమ్మా అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నానమ్మ ఇది చేసింది అగ్నిదేవి, కానీ నాకు తెలియకుండా నా ఫోన్ని వాడింది ఎవరా అని నా అనుమానం అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అదే టైంకి లక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది, అగ్నిదేవ్ గారు చెప్పినట్టు ఏదో ఒకటి చేసి పున్నమిని పృథ్వీకి దూరం చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. అగ్నిదేవ్ గారు చెప్పిన లాయరే ఉన్నారు కదా, ఆ లాయర్కి ఫోన్ చేద్దాం అని చెప్పి పున్నమి ఫోన్ తీసుకుని లక్ష్మి లాయర్ భారతికి ఫోన్ చేస్తుంది. ఎవరండి మీరు అని చెప్పి లాయర్ భారతి అడుగుతూ ఉంటే, అగ్నిదేవ్ గారి అల్లుడు పృథ్వీ తల్లిని లక్ష్మిని అని చెప్పి చెప్తూ ఉంటే, ఇంకా లాయర్ని పెట్టుకుని నాకు ఫోన్ చేశారండి అని ఏదో పెద్ద విషయం అయి ఉంటుందని చెప్పి లాయర్ భారతి అంటూ ఉంటుంది. అవునండి అని చెప్పి లక్ష్మి ఏదో చెప్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.